రైతులందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, నీలం మధు గారిని గెలిపిద్దాం. 16 లక్షల కోట్ల రూపాయలు అధిక సంపన్నులకు వాళ్లకు మాఫీ చేసింది. రైతులకు సంబంధించి ఎలాంటి మాఫీ చేయలేదు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వాళ్ళు కవల పిల్లలు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా అది చెల్లెని రూపాయి కిందికే. బీఆర్ఎస్ పని టోటల్ క్లోజ్ అయిపోయింది. కానీ బీజేపీ వాళ్ళు దేన్ని రక్షించుకోవాలని వాళ్ళతో సపోర్ట్గా ఇండైరెక్ట్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో కూడా ప్రతి దానికి వాళ్ళు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ప్రతి దాంట్లో వాళ్ళకు సహకరించదు, ప్రతి చట్టానికి కూడా వాళ్ళు సహకరించదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్కు బీజేపీని పూర్తిగా బొందబెట్టాలని కోరుకుంటూ రైతు పక్షపాతైన కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా 5 సంక్షేమ పథకాలతో ముందుకు వస్తుంది. రాహుల్ గాంధీ గారు సుమారుగా 6,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. దాంట్లో ముందు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్రలో అక్కడ జరిగిన ప్రతి విషయాలను ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వర్గానికి లాభం చెందే రకంగా 5 ఉన్నతమైన ఆశయాలతో 5 యూత్కి సంబంధించిన యువ న్యాయము, రైతులకు సంబంధించి రైతు న్యాయము, మహిళలకు సంబంధించి మహిళా న్యాయానికి, తర్వాత సామాజికంగా ప్రతి కులానికి ప్రతి బీసీ అన్ని వర్గాలను కులగణన చేసి రక్షణ కల్పించాలని, సామాజిక రక్షణ కల్పించడం, తర్వాత సామాజికంగా కూడా కావాల్సిన కార్మికులకు సంబంధించి ప్రతి కార్మికుడికి మినిమం సపోర్ట్ ప్రైస్ రోజువారీగా 400 రూపాయలు రావాలని గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈజీఎస్ పనికాహార పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో, దేశంలో. దాన్ని తట్టుకోలేక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దుమ్మెత్తి పోసి కాంగ్రెస్ను విమర్శిస్తుండ్రు. ప్రజలు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల్లో వీళ్ళిద్దరు కూడా చేసింది ఏం లేదు. బీజేపీ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కోడుగుడ్డు, అంటే గాడిద గుడ్డ అనేది నిన్న మొన్న చూస్తున్నాం. నిజానికి కూడా మనకు తెలంగాణ ప్రాంతానికి ఏ సంక్షేమ మనం 100 రూపాయలు ట్యాక్స్ పరంగా ఇస్తే మనకు 40 రూపాయలు కూడా ఇప్పటివరకు రాలేదు. అది ఉత్తర భారతంలో గుజరాత్ ప్రాంతానికి ఎక్కువ మొత్తంలో వాళ్ళు రూపాయి కడితే రూపాయి కంటే ఎక్కువ వాళ్ళకి పన్నిస్తున్నారు. మనం రూపాయి ట్యాక్స్ కడితే మనకు 40 రూపాయలు కూడా వస్తలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గుజరాత్ వాళ్ళను పారాదోలండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ 17 నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులను, పార్లమెంటు లోకసభ సభ్యులను గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ బీసీ వర్గానికి చెందిన నీలం మధు ఉన్నాడు. ఇతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.